ఈ 7 స్వరములు స రి గ మ ప ద ని అను సంకేతముల చేత తెలియబడుచున్నవి. ఇవి 2 తెగలు, ప్రకృతులు, షడ్జ పంచమములు, శృతిభేదము లేనివి, స్థిరములైనవి. రిషభ గాంధార మధ్యమ దైవత నిషాదములు వికృతులు, కోమల తీవ్ర భావములచే రెండుగా నేర్పబడుచున్నవి. వీటినే స్వరగత స్వరస్థానములన్నురు. ప్రకృతి స్వరములు స ప 2 మాత్రమే. వికృతులు 5x2 10, రి గ మ ద ని. మొత్తము 12 స్వరస్థానములు. ద్వాదశ అనగా మనకు తెలిసినది 12. మొత్తం 12 స్వరస్థానములు. వీటికి మరి 4 రి గ ద ని అదనపు స్వరస్థానముల పేర్లు కల్పించి షోడశ స్వరస్థానములుగా చేసినారు. షోడశ అంటే 16. మేళ వికాసముకై బృహత్తర మేళ వ్యవస్థను ఏర్పరిచారు. ఆ 16 స్వరస్థానములను పథక రూపకంగా పరిశీలించదగును. ఇక స్వరములకు ధ్వని సౌదృశ్యములను ప్రకటించుచు షడ్జమం నెమలి, రిషభము ఎత్తు, గాంధారము మేక, మధ్యమము క్రౌంచము, పంచమము కోకిల, దైవతము గుర్రము, నిషాదము ఏనుగులను పోలికగా చెప్పినది గమనించవచ్చు. స్థాయి యందు సప్త అంటే 7 స్వరములకు స్వరసప్తకమని పేరు. పై స్థాయి షడ్జమ మేళన చేయగా స్వరాష్టకము అనబడినది. అంటే సరిగమ పదని కాక పై స్థాయిలో మనం సా కూడా యాడ్ చేస్తాం కదా, అప్పుడు 8 స్వరస్థానములు వస్తున్నది. 22 శృతులలో సప్త స్వర స్థాపన ఇట్లున్నది. 4వ శృతి యందు స అంటే షడ్జమం, 7వ శృతిలో రిషభం, 9వ దాంట్లో గాంధారం, 13వలో మధ్యమం, 17వ శృతిలో పంచమం, 20వ శృతిలో దైవతం, 22వ శృతిలో నిషాదం. ఇదియే శుద్ధ స్వరములని, మిగిలినవి వికృతులని మరి ఒక మతం కూడా ఉన్నది. ఇక 12 స్వరస్థానములు పట్టికలో వేశారు మీకు సిలబస్ బుక్లో ఉంటుంది. కొంచెం గమనించి ఆ పట్టికను బాగా ఒక 2-3 సార్లు వేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఏదైనా అనుమానం ఉండి డౌట్ ఉంటే అడగండి మళ్ళీ. ఇక ఆరోహణ అంటే షడ్జమాది స్వరములు ఒకదానికంటే మరి ఒకటి ధ్వని తీవ్రత కలిగి క్రమముగా పై షడ్జమంనకు చేరట. అంటే ఉదాహరణ స రి గ మ ప ద ని స, ఇది ఆరోహణం. అలాగే అవరోహణం షడ్జమం నుంచి స్వరములు ఒకదానికంటే మరి ఒకటి అల్పధ్వని కలిగి పై షడ్జమం నుండి ఆధార షడ్జమంనకు తిరిగి వచ్చుట. దీనికి ఉదాహరణ సాని ద ప మ గ రే స. మూర్ఛన ఆరోహణ అవరోహణ అనుష్ఠించినప్పుడు కేవల స్వరక్రమమే కాక ఆ రాగఛాయా స్వరగమకములను పట్టుచు రాగపు స్వరములను రమ్యంగా ప్రదర్శించుటనే మూర్ఛన అని చెప్పగలను. మూర్ఛన రాగస్వర సంచార భావమును విశదముగా తెలివిడి చేయును. ఒక స్థాయి. నెక్స్ట్, ఒకదానికంటే మరి ఒకటి రెట్టింపు ధర్మంతో ఉండు నాదానుక్రమం అనగా షడ్జమం మొదలుకొని నిషాద పర్యంతము గల స్వరానుక్రమణికనే స్థాయి అంటారు. ఈ స్థాయి పథకం ఒకటి ఉంటుంది. సప్తస్వర ఆవరణ స్థాయి. మానవ గాత్రం నందు 3 స్థాయిలు సాధనా బలం చేత సాధ్యపడును. నాదములందు స్థాయిలు భిన్న భిన్నములుగా నుండును. వీణ యందు 3.5 స్థాయి, వయోలిన్ నందు 4 స్థాయిల పరిమితి కలదు. భారతీయ సంగీతము అందు కర్ణాటక సంగీత రచనలు సాధారణంగా 2 స్థాయిల పరిమితికి మించి కానరాదు. అయితే గాత్ర సాధనలోను వాద్యములందును త్రిస్థాయి సాధకము చేసిన ఎడల గాత్రవాద్య విషయమున స్వర నిర్దుష్టత, పట్టు, బిగువు, ధ్వని మాధుర్యము, కావలసిన వేగముతో స్వర సంచార నైపుణ్యము లభించును. అతిమంద్ర అతి తారస్థాయిలు గ్రంథస్థముగా చూపుట జరుగుచున్నదే కానీ ప్రయోగరీత్యా మన సంగీత రచనల యందు ఏ మాత్రము కానరానప్పటికీ వాటిని సాధన వల్ల మార్ధవము, సామర్థ్యము, స్పష్టత లభ్యమవుట అనుభవ విషయం. ఇక పంచస్థాయిలు ఉన్నాయి మనకు. అంటే 5 రకాల స్థాయిలో మనం చేయవలసి ఉంటుంది. స్వరముపై ఒక చుక్క ఉంటే దాన్ని తారాస్థాయి అంటారు. 2 చుక్కలు ఉంటే అతి తారాస్థాయి అంటారు. స్వరానికి కింద మనం ఒక చుక్క పెట్టామంటే మంద్రస్థాయి, అలానే 2 చుక్కలు పెట్టామంటే అనుమంద్రస్థాయి అని పరిగణించాలి.
ఇక ఎక్కడ చుక్కలు ఏం లేవు, ఓన్లీ స్వరం ఉందంటే అది మధ్యస్థాయిగా గుర్తుంచుకోవాలి. దీనికి కూడా ఎగ్జాంపుల్స్ అన్నీ మీ బుక్లో ఉంటుంది, అదే ప్రకారంగా నేర్చుకోవాలి. తర్వాత ఆవర్తం, నిర్దేశించిన తాళం నందు క్రియలన్నిటినీ ఒక మారు అనుష్ఠించుట అంటే లెక్కించుట, దీన్ని ఆవర్తం అంటారు. ఎగ్జాంపుల్ ఆది తాళం తీసుకోండి. 1 2 3 4 5 6 7 8. పూర్తిగా 8 క్రియలు అయిపోయిన తర్వాత ఆ తాళం మొత్తం అయిపోయింది అని చెప్పకుండా ఒక ఆవర్తం అయింది అంటారు. అంటే ఒక సర్కిల్ ఎక్కడ మొదలు పెడతామో ఒక రౌండ్ గీసామంటే మళ్ళీ అదే ప్లేస్కి వచ్చామంటే ఒక సర్కిల్ అయినట్టు, దాన్ని ఆవర్తం అంటారు. ఎగ్జాంపుల్ కూడా అదే ఇచ్చారు. ఒక ఆది తాళం ఇచ్చారు, లఘువు, 2 ధృతాలు, 8 క్రియలు, అది వేసిన తర్వాత పూర్తయిన దాన్ని ఆవర్తం అంటారు. సాధారణంగా రచనలలో తాళము నిశ్చలంగా నుండి రచన ఆవర్తనలో సంగీతము మారుతుంది. అక్షరకాలము సంప్రదాయమున క్రియకు ఒక అశ్వాక్షరం నడుచుట అక్షరకాలం అండి. మామూలుగా మనం ఒక్కొక్కటి వేస్తాం. మొదటి కాలం అంటారు, అంటే మొదటి స్పీడ్, ఫస్ట్ స్పీడ్. రెండో కాలంలో 2 వేస్తాం, ఒక క్రియకు 2 అక్షరాలు. మూడవ కాలంలో 4 వేస్తాం, అంటే డబల్ చేసుకుంటూ వెళ్తాం. కానీ తాళం మాత్రం నిశ్చలంగా ఉంటుంది, అంటే మనం పాడే స్వరము స్పీడ్ వెళ్ళాలి, కానీ తాళం మాత్రం స్పీడ్గా వేయకూడదు. 1 2 3 4 5 6 7 8, ఇది మొదటి స్పీడ్. తర్వాత సెకండ్ స్పీడ్లో 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, ఇట్లా మనం పాడేది స్పీడ్ పాడాలి, కానీ తాళం మాత్రం ఒకే రీతిలో ఉండాలి. తర్వాత ధాతువు అనగా స్వర విభాగం. వాక్కును నడిపించు స్వరమునకు మూలకం ధాతువు. కల్లినాథుడు దీనిని దేశభాషాపదముగా పేర్కొన్నాడు. సంగీత అభ్యాస రచనలలో స్వరావళి, జంట, అలంకారాదులు కేవలం ధాతుబద్ధములే. ఇక గీత వర్ణ కృతులందు మాతువు సంకలన మగులు. ధాతు ఉదాహరణ సరి గ మరి గ మ ప గ మ ప ద. ధాతువును పదమునకు లోహ సంబంధమని, ఔషధ మూల్యము అని అర్థమవుతుంది. కానీ సంగీత పరిభాషలో ధాతువు ప్రత్యేక అర్థం ఉన్నది, అదియే స్వరభాగం. మాతువు, ఇది కన్నడ భాషా పదం. మాతువు అనగా సంగీత రచనలో సాహిత్య భాగం. ధాతు భాగమునకు మాతువుగా చేరగా స్వరము సాహిత్యం. ధాతు మాతు సంయుక్త రచన ఎగుట. ధాతువు మా పద స సరి రే సదా ప మా ప అను భాగమునకు శ్రీ గణనాథ సింధూర వర్ణ అను మాతువు ఏర్పడుట. ధాతు మాతు కల్పనాదక్షుడు ఉత్తమ వాగ్గేయకారుడు అనబడును. మరియు గాన వైదుష్యం కలిగి రాసి పాడగలిగిన వాడే ఉత్తమ వాగ్గేయకారుడని మరి ఒక అభిప్రాయం కూడా ఉన్నది.